ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా గృహ నిర్మాణము, వాస్తు అనేటువంటి అంశంలో మనం ఈరోజు సౌత్ ఫేసింగ్లో నిర్మాణంలో చేసేటువంటి తప్పులు ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. అంటే ఎందుకు తప్పులు అంటున్నాము, ఎవరు తప్పు చేయకుండా ఉంటారా? సౌత్ ఫేసింగ్ అనగానే సరే తూర్పాగ్నేయంలో మెట్లు పెట్టుకుంటాం, లేకపోతే దక్షిణ నైరుతిలో సవ్యదిశలో మెట్లు పెట్టుకుంటాం, లేకపోతే ఉత్తర వాయువ్యంలో సవ్యదిశలో మెట్లు పెట్టుకుంటాం. ఇలా రకరకాలుగా ఆలోచన చేసి ఆ యొక్క సైట్ కండిషన్ బట్టి ఆ యొక్క నిర్మాణం అనేటువంటిది చేసుకుంటున్నాం. అయితే సహజ సిద్ధంగా ఒక చిన్న విషయం చెప్తాను. ముక్త విద్రుమహేమనీల ధవళఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తద్వార్ధవర్ణాత్మికాం గాయత్రీ వరదాం భయాంకుశకసా శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధార విందయుగళం హస్తైర్వహంతీం భజే అని ఒక మంత్రాన్ని మనం అనుష్ఠానం చేసినప్పుడు గాయత్రీ మాతకి తెలుసుకోవాలి. ఆ యొక్క మంత్రంలో ఉండేటువంటి విధి విధానం తెలుసుకోవాలి. ముక్త, విద్రుమ, మహేమ, నీల, ధవళ ఈ 5 రంగులలో ఉన్నటువంటి అమ్మవారుని, ఆ యొక్క అమ్మవారిని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ విషయం తెలియకుండా మనం మంత్రోచ్చారణ చేసామనుకోండి, ఎలాంటి ఫలితం ఉండదు. అదేవిధంగా దక్షిణం వైపు మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, ఎక్కడ ద్వారబంధం పెట్టాలి, దక్షిణము అనగానే దక్షిణాగ్నేయంలో పెట్టేసేయండి అని అనటానికి లేదు. దక్షిణ ఆగ్నేయంలో మీరు నడక పెడితే అక్కడ కిచెన్లోకి ఎంట్రీ అవుతుంది. కిచెన్లోకి ఎప్పుడూ క్షేత్రపదంలోకి ఎంట్రీ అనేటువంటిది కిచెన్ నుండి అవ్వకూడదు. అందుకే మనం దక్షిణంది ఏది ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది, అందుకే ప్రతిదీ కూడా ఎందుకింత విపులంగా విశదీకరించి కూలంకష చర్చ ఎందుకు చేస్తున్నామంటే మనం చేసేటువంటివి తప్పులు. ఇక్కడ ఎనీ రూమ్ వాస్తు అన్నాం, అంతకుముందే చెప్పాం. ఎనీ రూమ్ వాస్తులో సౌత్ అనేటువంటిది ఉచ్చాన్నం, సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అనేటువంటిది ఉచ్చాన్నం. ఇప్పుడు ఒక ప్లాటులో డిజైనింగ్ చేసేటప్పుడు మీకు ద్వారబంధము అనేటువంటిది సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో కానీ సౌత్లో కానీ రావాలి. ఇక్కడ సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో పెట్టుకుంటే ఈ కిచెను అనేటువంటిది ఇక్కడ ఆగ్నేయ మూలే రావాలి. ఆగ్నేయ మూలలో వచ్చినప్పుడు మరి సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్లో ఇటు పెట్టుకుంటే డైరెక్ట్గా కిచెన్లోకి వస్తాం కదండి అని చెప్పేసి చాలామందికి సందేహం. అందుకే ఇక్కడ ఎలా చెయ్యాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకుందాం. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉన్నట్టు ప్రతి చోట కూడా ఇక్కడ మనకి సౌత్ ఫేసింగ్ నిర్మాణం అనేటువంటిది ఎలా చేయాలో తెలుసుకోవాలి. చాలామందికి ఇవన్నీ డిజైనింగ్లో ఇబ్బంది అవుతుంది కదా అని సౌత్ అసలు మంచిది కాదు, సౌత్ పితృదేవతలకి సంబంధించింది, యమస్థానం, ఇవన్నీ కూడా సౌత్ తీసుకుంటే నాకు కలిసి రాదు, సౌత్ ఇంట్లోనే ఉన్నాను, సౌత్ ఫేసింగ్ ఇంట్లో నాకు కలిసి రాలేదు, ఇవన్నీ కూడా రకరకాలుగా అపోహలతో ఉన్నారు. అలాంటివి ఏవి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఏ దిక్కైనా రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీసు, ఇంటికి 4 వైపుల నుండి, అంటే ప్రతి డైరెక్షన్ నుండి గృహంలోకి వెంటిలేషన్ అనేటువంటిది ఏ ఇంట్లోకి వచ్చి ఆ యొక్క వెంటిలేషన్ 4 వైపులా వచ్చిన తర్వాత ఉచ్చ స్థానాల్లో ద్వారబంధాలుండి వెంటిలేషన్ ఉండి ఆ యొక్క యజమానికి సరితూకంగా ఉంటే ఆ యొక్క ఇల్లు అనేటువంటిది ఏ డైరెక్షన్ అయినా కూడా కలిసి వస్తుంది. ఇందులో ఎలాంటి ఆక్షేపణ లేదు, ఎలాంటి సందేహం లేదు, ఇందులో ఎలాంటి చలోక్తి లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సౌత్ ఫేసింగ్లో మెట్లు ఎక్కడ రావాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటాం. అది ఎలా డిసైడ్ చేస్తాం? ఇప్పుడు మీకు అంతకుముందే చెప్పాను, ఇది సౌత్ ఫేసింగ్ అయితే డెప్త్ ఎక్కువ ఉండి విడ్త్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఇక్కడ పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి అని అంటాం కదా. ఇది పశ్చిమ నైరుతి, ఇది దక్షిణ నైరుతి. ఈ దక్షిణ నైరుతిలో సవ్య దిశలో పైకి ఎక్కాలి మెట్లు అనేటువంటివి. అంటే మెట్లు అనేటువంటిది బై డిఫాల్ట్గా రాజవీధికి ఎదురుగానే మెట్లు అనేటువంటివి ఉండాలి. అది దేనికి? రెసిడెన్షియల్ ప్రాపర్టీకి. అంటే మీరు కనుక ఇల్లు కట్టేటట్లయితే ఖచ్చితంగా దక్షిణ నైరుతిలోనే సవ్య దిశలోనే ఉండాలి. అదేవిధంగా కమర్షియల్గా చేసామనుకోండి, ప్లాట్ మిడ్ లైన్ తీసుకోవటం, మిడ్ లైన్ వరకు ఈ యొక్క ఏదైతే వాలింగ్ ఉంటుందో రూమ్స్ అవి డిజైన్ చేస్తాం కదా, వెస్ట్ సైడ్ అంతా వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం ఇలా డిజైన్ చేసేటప్పుడు ఉత్తర వాయువ్యంలో తీసుకుంటాం. ఈ ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ తీసుకున్నప్పుడు ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఉత్తర ఈశాన్యం నుండి నడకబెట్టుకుని ఆ ఉత్తర ఈశాన్యానికి ఎదురుగా దక్షిణ ఆగ్నేయంలో నడకబెట్టుకుని ఈ మొత్తం స్పేస్ యూజ్ చేస్తాం.
కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇవన్నీ కూడా మీకు పార్కింగ్ లాగా ఇచ్చుకుంటాం అనమాట. అంటే జనరల్గా అందరూ చేసేటువంటి డిజైనింగ్ అది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలి, దక్షిణ నైరుతిలోనే స్టెప్స్ ఉండాలి, ఉత్తర వాయువ్యంలో పెట్టి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉండను అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీగా సౌత్ ఉచ్చ స్థానాన్ని చూస్ చేసుకోవాలి. ఇది స్థలము, ఇది దక్షిణ రాజవీధి. ఈ దక్షిణ రాజవీధిలో ప్లాట్ మిడ్ లైన్ తీసుకుంటాము. ఇక్కడ గృహపిండాన్ని నిర్ధారణ చేసి స్టెప్స్ అనేటువంటివి మనం ఆ యొక్క దక్షిణ నైరుతిలో ఇచ్చి ఇక్కడ మనం ప్రవేశ ద్వారము అనేటువంటిది ఇచ్చుకుంటాము. దీని పక్కన కిచెను అనేటువంటిది పెట్టుకుంటాము. ఈ వాలు గనక పొరపాటున తీసామా అంటే డైరెక్ట్గా ఇక్కడ కిచెన్లోకి ఎంట్రీ అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ దక్షిణం జోన్లో క్షేత్రపథంలోకి ఎంట్రీ అవుతున్నాము. ఇలా ఎంట్రీ అయినప్పుడు పక్కనే కిచెన్ వాల్, అంటే కిచెన్కి వెస్ట్ వాల్ అనేటువంటిది మీరు పెట్టకపోతే ఇదంతా కూడా కిచెనే అవుతుంది. కిచెన్కి అధమస్థానం దక్షిణ నైరుతి నుండి ఎంట్రీ. ఆ ఇంట్లో అన్నీ కూడా అనర్థాలే. మనం కట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇల్లు ఇట్లా తప్పుగా కట్టుకుంటే అందులో దోషం అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయలేము. అందుకే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు ఏమనుకుంటే ఇదంతా దక్షిణంలో పెట్టాము, దక్షిణం ఉచ్చస్థానమే, అందుకే ఇక్కడ పెట్టాము, ఇక్కడ కిచెన్ ఆగ్నేయంలో పెట్టాను, అన్నీ కూడా నేను రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీ చేసుకున్నానని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ వాలు తీసేయటం వల్ల ఇది కిచెన్లోకి నైరుతి మూల క్షేత్రపదంలోకి ఎంట్రీ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఈ ఎంట్రీస్ ఎక్కడ ఉండాలి, ఏది ఏ విధంగా పెట్టుకోవాలి అనేటువంటిది చూడాలి. యూటిలిటీ అనేటువంటిది ఇక్కడ ఇచ్చి డోర్ అనేటువంటిది ఇలా పుష్ డోర్ పెట్టుకోవాలి. చాలామంది ఇక్కడ యూటిలిటీ అనేటువంటిది ఇచ్చి పుల్ డోర్ పెట్టుకుంటున్నారు. పుల్ డోర్ పెట్టుకుంటే ఏమవుతుంది, దక్షిణ ఆగ్నేయం కట్ అయిపోతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఏదైనా యూటిలిటీ అనేటువంటిది క్షేత్రపదంలోనే పెడితే ఆ క్షేత్రపదానికి ఖచ్చితంగా మనం పుష్ డోరే పెట్టాలి. ఇది కిచెన్ తీసుకుందాం, ఇది ఈస్ట్ అనుకుందాం. ఈ విధంగా మనం కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టి క్షేత్రపదంలోనే, ఇదంతా క్షేత్రపదమే అనుకుందాం, ఈ క్షేత్రపదంలోనే యూటిలిటీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పుష్ డోర్ పెట్టాలి. అంటే కిచెన్ నుండి, ఇది కిచెన్ ప్లాట్ఫామ్, కిచెన్ నుండి కంపల్సరీగా పుష్ డోరే పెట్టాలి. పుల్ డోరు పెట్టకూడదు. పుల్ డోర్ పెడితే తప్పు. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే పుల్ డోర్ పెట్టామో క్షేత్రపదం ఇక్కడికే ఎండ్ అయిపోయినట్టు, ఈ ఏరియా అంతా కట్ అయిపోయినట్టు. అంటే ఇది దక్షిణ ఆగ్నేయం కట్ అయినటువంటి క్షేత్రపదం. చాలా జాగ్రత్తగా మనం డోరు ఏది పుష్, ఏది పుల్లు, ఏది ఎక్కడి నుండి ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి చాలా జాగ్రత్తగా పెట్టాలి. అదేవిధంగా ఈ డోర్ అనేటువంటిది ఈ పర్టికులర్ కిచెన్కి దక్షిణ నైరుతిలో పెట్టకూడదు. ఇవన్నీ కూడా ఏవి ఉచ్చ స్థానాలు అని మళ్ళీ మనం ఎనీ రూమ్ వాస్తు ప్రకారం చూసుకోవాలి. కాబట్టి మనం దక్షిణ రాజవీధైనా, ఉత్తర రాజవీధైనా, తూర్పు రాజవీధైనా, పశ్చిమ రాజవీధైనా ద్వారబంధాల నిర్ణయం, ఏది ఉచ్చ ఏది నీచ, ఉచ్చలో పెట్టినప్పుడు ఏది ఎక్కడి నుండి వాలింగ్ చేసుకోవాలి, ఏది ఎక్కడ వాలు కంపల్సరీగా ఉండాలి, ఏ పొజిషన్లో ఏ ఉండాలి, లిఫ్ట్ ఎక్కడ ఉండాలి, స్టెప్స్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా పూర్తిగా మనం చెక్ చేసుకుని మాత్రమే పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ మొత్తం ఆటో క్యాడ్లో చేసుకొని దాని ప్రకారమే కాలం పొజిషను, మార్కింగు, ఫుట్టింగ్స్, ప్లింత్ బీము, రూఫ్ బీము, స్లాబ్ రీఇన్ఫోర్స్మెంటు, స్టేర్ కేస్ డీటెయిల్, డోర్స్, విండో షెడ్యూల్ ఇవన్నీ కూడా చేసుకొని ఎలివేషన్ 3Dలో చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటాం. ఇలా చెయ్యలేదా అది లో లెవెల్లో మనం ఆఫ్ నాలెడ్జ్తో చేసి ఇల్లు కట్టుకున్నట్టే. ఆ ఇంటికి గ్యారంటీ ఉండదు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.